ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క వినాయక చవితికి మనము ఏ విధమైనటువంటి పూజని ఆచరించాలి? ముందుగా మనకు సంబంధించినటువంటి పూజా ద్రవ్యములు, గణపతి పూజకి సంబంధించినటువంటి సంపూర్ణ పూజా ద్రవ్యములన్నీ కూడా పసుపు, కుంకుమ, ఒక్కలు, అదే విధముగా కొంత బియ్యము, అక్షంతులు, బెల్లము, స్వామివారికి సంబంధించినటువంటి పండ్లు కానీ పూలు కానీ ఏమైనా ఏర్పాటు చేసుకుంటే వాటన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి. నైవేద్యాన్ని కూడా ఉండరాళ్ళు, కుడుములు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనము, గారెలు ఇట్లాంటివి మీరు ఏమి చేసినా సరే వాటన్నిటినీ కూడా దగ్గర పెట్టుకోండి. అదే విధముగా పత్రి, మనము అనేక పత్రులు మనము సంపాదించి తెచ్చుకుంటూ ఉంటాము. ఆ పత్రులన్నీ కూడా పత్రి దొరకని పక్షాన గరిక చాలా శ్రేష్టము. గరిక కానీ, తుమ్మి పువ్వులు కానీ, లేకపోతే మందార పువ్వులు కానీ స్వామివారికి ప్రీతి, లేకపోతే మనము మన చెట్లో కాల్చేటువంటి తులసి పత్రము కూడా ఈ సమయమునందున చాలా విశేషం. వినాయక చవితికి మాత్రమే మనము గణపతికి చేయగలిగినటువంటి పత్ర పూజ ఉంది అంటే తులసి పూజ. ఈ తులసి పత్రము వినాయక చవితి రోజు మాత్రమే స్వామికి ఇస్తారు. మిగతా రోజుల్లో ఎవరు కూడా స్వామికి సమర్పించరు. అందుకని తులసి దళములతో పూజ చేసిన అనేక పత్రములు దాంట్లోనే నిమిడి ఉంటాయి. అదే విధముగా రావి ఆకులు కానీ, మామిడి ఆకులు కానీ ఇవి మనకి దొరికినంత వరకు, మనము తెలిసినంత వరకు మనం తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవాలి. పండ్లు, అదే విధముగా నైవేద్య పదార్థములు, ఒక చక్కటి మంచి బిందెతో నీళ్లు, అదేవిధంగా పల్లవి, స్వామివారికి శిరప్ మీద కట్టేటువంటి పల్లవిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా పల్లవికి పసుపు రాసి చక్కగా ముగ్గులు పెట్టి మట్టితో మనం చేసుకున్నటువంటి గణపతి ప్రతిమని చక్కగా ఒక చిన్న జాకెట్ బట్ట కానీ, ఒక టవల్ కానీ కొత్తది పీట మీద వేసి, ఆ పీటకి కూడా చక్కగా పసుపు రాసి బొట్టులు పెట్టి దాని మీద హాయిగా ఒక మంచిగా ఉన్నటువంటి వస్త్రాన్ని వేసి, ఆ వస్త్రం మీద మధ్యలో కొంచెం బియ్యాన్ని పోసి స్వామివారి ప్రతిమను పెట్టుకోండి. దానితో పాటుగా గణపతి పసుపుతో చేసినటువంటి గణపతిని కూడా చేసుకోవాలి. దాన్ని కూడా ఒక తమలపాకులో పెట్టుకోండి. దానికి కూడా బొట్టు పెట్టండి. చక్కగా విగ్రహాలకి, దీపారాధన కుందులకి, కలశముగా స్వామివారికి పెట్టేటువంటి కలశము చెంబు ఉంటుంది, నీళ్లు వాడేటువంటి చెంబు, దానికి కూడా బొట్టు పెట్టుకోండి. చక్కగా అన్నిటికీ బొట్టు పెట్టుకోండి. మంచిగా హాయిగా మీరు ఆసనాలు వేసుకుని తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా ఆసీనులై స్వామి దగ్గర కూర్చుని, ఓ గణనాథ, నీ యొక్క వ్రతాన్ని ఈరోజు మేము చేస్తున్నాము, నీ అనుగ్రహం మా మీద ఉండని అని చెప్పి ప్రార్థన చేయండి. ముందుగా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు ఉచ్చరించండి. మీరు ఆచమన పాత్ర కూడా అక్కడ పెట్టుకుని ఉంటారు. దీపారాధనలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు. అవన్నీ కూడా అక్కడ చక్కగా ఎక్కడెక్కడ ఏ సామాను పెట్టాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ విధముగా పీటకి ఒక పక్క ఒక దీపం, ఒక పక్క ఒక దీపం పెట్టుకోండి. దీపారాధన వెలిగించుకోండి. చక్కగా ఆ దీపాన్ని ఒక ఒత్తితో మీరు ఏకహారతిలోకి ఒత్తి వేసుకుని ఆ ఒత్తి ద్వారా దీపాన్ని వెలిగించుకోండి. ఆ దీపముల్ని ముందుగా కుడి పక్కన ఉన్నటువంటి దీపం, తర్వాత ఎడమ పక్కన ఉన్నటువంటి దీపం వెలిగించండి. భోదీపదీపదీపస్థం దేవారూపేఖ్య విఘ్నకృత్ యావత్ పూజా సమాప్తిశ్చ తావత్వం సుస్థిరా భవ. దీపదేవతాయే నమో నమః. పుష్పము, అక్షంతులు దీపం దగ్గర పెట్టండి. నమస్కారం చేసుకోండి దీపాలకి. చక్కగా ఆచమన పాత్రతో, మీరు ఆచమనం చేయడానికి ఒక పాత్ర ఉండాలి, స్వామివారి కలశారాధన చేయడానికి ఒక పాత్ర ఉండాలి. ఆచమన పాత్రలో నీళ్లు వేసుకుని ఎడమ చేతిలోంచి కుడి చేతిలో వేసుకుని శబ్దం రాకుండా 3 సార్లు ముందుగా మగవాళ్ళు తాగాలి. ఓం కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాయ నమః. 4వసారి చేయి కడుక్కోండి. మీ ఆడవాళ్ల చేత కుడి చేతితో వారికి కూడా ఆచమనం చేయించండి. మీ కుడి చేతితో, మగవారు కుడి చేతితో ఉద్ధరణ తీసుకుని నీళ్లు తీసుకుని వారి కుడి చేతిలో వేయండి. మీ ఆడవాళ్ళు కూడా చేయి కడుక్కుని శబ్దం రాకుండా ఆచమనం చేస్తారు. ఆడవాళ్ళు కూడా ఆచమనం చేయండి.
కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. అదేవిధముగా అందరి చేత కూడా ఆచమనం చేయించండి. మీ పిల్లల చేత, వెనకాల ఉండేటువంటి ఎవరైనా మీ ఆడబడుచులు వస్తే వాళ్ళ చేత కూడా ఆచమనం చేయించండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండే రెండు అక్షంతులు తీసుకుని మగవాళ్ళు వాసన చూసి మీ ఆడవాళ్ళ ముందు నుంచి వెనక్కి వేయండి. ఆడవాళ్ళు కూడా వాసన చూసి వెనక్కి వేసుకోండి అక్షంతులు. పిల్లలు కూడా అక్షంతులు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. నిటారుగా కూర్చోండి. చక్కగా ఈ 3 వేళ్లతో ముక్కుని అలా పట్టుకుని ఓం గం గణపతయే నమః అని అనుకుంటూ ఉండండి. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. 2 అక్షంతులు తీసుకోండి. ఇలా కుడి చేతిలో అక్షంతులు పెట్టుకోండి. దాన్ని ఎడమ చేతిలో పెట్టండి. కుడి తొడ మీద పెట్టుకోండి. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర సద్గురు చరణారవింద సన్నిధౌ శ్రీ మహాగణపతి సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శార్వరీనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః అద్యవాసరే స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః. గోత్రము స్మరణ చేసుకోండి. ఇంటి యజమాని పేరు స్మరణ చేసుకోండి. తర్వాత భార్య పేరు, పిల్లల పేర్లు స్మరణ చేసుకోండి. మీ నక్షత్రాలు తెలిస్తే నక్షత్రాలు స్మరణ చేసుకోండి. అందరూ కూడా మనసులో గణపతిని ప్రార్థన చేయండి. అస్మాకం సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ సిద్ధి వినాయక దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మహాగణపతి అనుగ్రహేణ సకల కార్య దిగ్విజయతా సిద్ధ్యర్థం మమ గృహే సకల విఘ్న దోష నివృత్త్యర్థం మమ గృహే సకల శత్రుబాధా నివృత్త్యర్థం మహాగణపతి వినాయక చవితి మహాపర్వణి అద్య ఏతత్ సమయేన పూజాం అహం ఆచరిష్యే. మీ సంకల్పాన్ని కోరుకోండి. అందరూ కూడా ఇంటి యజమానికి అక్షంతలు ఇచ్చేసేయండి. వారు మీ చేతిలో నీళ్లు వేస్తారు. మీ ఆడవాళ్ళు నీళ్లు అక్షంతలు పళ్ళెంలో వదిలిపెట్టండి అయ్యా. తదంగా కలశారాధనం కరిష్యే. ముందుగా మీరు కలశ ఏర్పాటు చేసుకుని ఉంటారు. దాంతో నీళ్లు తీసుకోండి. దాని మీద ఒక పుష్పము, 2 అక్షంతులు ఆ కలశం నీళ్ళల్లో వేయండి. దాని మీద చెయ్యి బోర్లించి పెట్టుకోండి. ఇలాగా ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుతకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవాపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యజోగుశ్చాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవోం. నీళ్ళల్లో శ్రీ అని రాయండి. ఓం నమో భగవతే మహాగణాధిపతయే నమః. శ్రీ అని రాసిన తర్వాత ఆ పుష్పముతో నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. గణపతికి పాలవల్లి మీద నుంచి గణపతి మీద కూడా చల్లండి. దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష. మీ మీద కూడా చల్లుకోండి. పిల్లల మీద కూడా చల్లండి. ముందుగా పసుపు గణపతికి ప్రార్థన చేసుకోండి. అక్షంతులు పుష్పాలు తీసుకోండి. అందరూ కూడా చెప్పండి.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. ఆ పసుపు గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః సర్వ ఉపచార పూజాం పరికల్పయామి. ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. అయ్యా, నీ యొక్క వ్రతాన్ని చేస్తున్నాము, ఎటువంటి ఆటంకము లేకుండా వ్రతము పరిసమాప్తిగా అయ్యేంత వరకు కూడా మా బుద్ధిని మా ఇంద్రియాలని అన్నీ కూడా నీ మీద కేంద్రీకృతం చేయి నాయనా అని చెప్పి గణపతికి ప్రార్థన చేయండి. మళ్ళీ పుష్పాలు అక్షంతులు తీసుకోండి. మీరు ఏదైతే గనక గణపతి రూపాన్ని చేసుకున్నారో ఆ రూపము దగ్గర మీరు ఇప్పుడు పూజ చేయాల్సి వస్తుంది. స్వామిని పరిపూర్ణముగా మనసులో ధ్యానము చేసుకోండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. వరదహస్త శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఆ పుష్పాలు అక్షంతులు అక్కడ పెట్టండి. ఒక తమలపాకు తీసుకుని ఆ ప్రతిమ ఇక కదలకూడదండి. మీరు తయారు చేసుకున్నటువంటి ప్రతిమని ఇంకా కదపకూడదు. పూజ అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా మంచిగా భక్తిగా చేసుకోవాలి. ఒక తమలపాకు తీసుకుని ఆ ప్రతిమ మీద అలా బోర్లించి పెట్టుకోండి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ మం ప్రీతి భావేన ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు. ఆ తమలపాకు పక్కన పెట్టి 3 సార్లు అక్షంతులు వేయండి ప్రతిమ దగ్గర. స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు. ఓం గం గణపతయే నమః ధ్యాయామి. ఓం గం గణపతయే నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆవాహయామి. ఓం సిద్ధి వినాయకాయ నమః. మళ్ళీ 2 అక్షంతులు వేయండి. ఆసనం పరికల్పయామి. ఓం గం గణపతయే నమః సిద్ధి వినాయకాయ నమః. ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లతో ఆ ప్రతిమకి ఉన్నటువంటి పాదాల దగ్గర నీళ్లు చల్లండి. పాద్యం పరికల్పయామి. సిద్ధి వినాయకాయ నమః హస్తయో చేతుల దగ్గర నీళ్లు చల్లండి. అర్ఘ్యం పరికల్పయామి. సిద్ధి వినాయకాయ నమః ముఖము దగ్గర నీళ్లు చల్లండి. ముఖే శుద్ధ ఆచమనం పరికల్పయామి. సిద్ధి వినాయకాయ నమః. కొబ్బరికాయ తెచ్చుకుంటే కనుక కొట్టి ఆ నీళ్లు గ్లాసులో పోసుకోండి. సిద్ధి వినాయకాయ నమః. ఆ కొబ్బరి నీళ్లతో స్వామికి అలా జల్లుతూ ఉండండి. పంచామృతములు ఉంటే పంచామృతములతో జల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయో భువః తానవూర్జేత ధాతన భైరణాయ చక్షుషే యోవశ్యవతమోరసః తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయా జజిన్వథ ఆపో జనయథా జనః. శ్రీ సిద్ధి వినాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. ఆ నీళ్లు జల్లిన తర్వాత మీ కలశములో ఉన్నటువంటి నీళ్ళని స్వామివారికి అలా చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. ఏదైనా వస్త్రం ఉంటే కనుక స్వామివారికి సమర్పించండి. వస్త్రధారణానంతరం మళ్ళీ ఒక చుక్క నీళ్లు స్వామికి అలా చూపించి ఈ ప్రతిమలో వదిలిపెట్టండి. సిద్ధి వినాయకాయ నమః. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనం పరికల్పయామి. మరలా అందరూ కూడా స్వామికి ఉపవీతం సమర్పించాలి. ఉపవీతం ఏదైనా ఉంటే కనుక తీసుకోండి, లేకపోతే అక్షంతులు పుష్పములు చేతిలో పట్టుకోండి. మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఉపవీతం సమర్పయామి. ఆ ప్రతిమ దగ్గర ఆ ఉపవీతాన్ని పెట్టండి. ఉపవీత ధారణానంతరం మళ్ళీ చెంబులో నీళ్ళు అలా చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆభరణాలు తెచ్చుంటే కనుక ఆభరణాలు కూడా గణపతికి ధారణ చేయండి. చక్కగా స్వామివారికి మీ వేలుతో గంధం పెట్టండి. చక్కగా గంధద్వారాంధురాదర్శ నిత్యపుష్టాంకరీషణే ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీం గంధాంధారయామి. గంధం పైన కుంకుమను కూడా పెట్టండి. కుంకుమం సమర్పయామి. గంధధారణానంతరం మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. గంధధారణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. తదంగా అర్చన పూజాం కరిష్యే. ఇప్పుడు స్వామివారికి మనం అర్చన చేసుకుంటున్నాం. పత్రులన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ముందుగా గణపతికి అంగపూజ ఉంటుంది. అంగపూజకు సంబంధించినటువంటి అక్షంతులని మనము అక్షంతులు తీసుకుని, అంగములు అంటే గణపతికి పాదాల నుంచి శిరస్సు దాకా కూడా మనం అక్షంతులతో పూజ చేయాలి. దాని తర్వాత పత్రి పూజ ఉంటుంది. దాని తర్వాత అష్టోత్తరం పూజ ఉంటుంది. అక్షంతులతో పూజ చేస్తూ ఉండండి.
గణేశాయ నమః పాదో పూజయామి, ఏకదంతాయ నమః గుల్పో పూజయామి, శూర్పకర్ణాయ నమః జాననీ పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, ఆఖువాహనాయ నమః ఊరు పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి, ఓం గణేశాయ నమః ఉదరంబు హృదయం పూజయామి, ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, ఓం స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి, ఓం పాశాహస్తాయ నమః హస్తో పూజయామి, ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, ఓం విఘ్నహంత్రే నమః నేత్రో పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి, ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు పత్రితో పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్వయుగ్మం పూజయామి, ఓం హరసునవే నమః ఓం దుత్తరపత్రం పూజయామి, ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి, ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి, ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతిపత్రం పూజయామి, ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, ఓం హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి, ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి, ఓం సురాగ్రజాయ నమః ఓం గండకీపత్రం పూజయామి, ఓం జింబవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, సురసేనాయ నమః ఓం అర్జువీరపత్రం పూజయామి, ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి, ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. 21 పత్రములతో కూడా మనము గణనాయకుడికి పూజ చేశాము. ఇప్పుడు అష్టోత్తరం చెప్తాము. అష్టోత్తరాన్ని కూడా మీరు చక్కగా ఉన్నటువంటి పుష్పములు ఇవన్నిటితో కూడా చక్కగా ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నే నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణ్యే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షణ వారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామరీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపన్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం అనఘాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర మంజనాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తవన ప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాది దానభూవే నమః ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనిధనాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరప్రదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అపాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సుఖప్రదాయ నమః, ఓం సురసాంబనిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకణ మేఖలాయ నమః, ఓం సమస్తదేవతా మూర్తయే నమః, ఓం సతోతితాయ నమః, ఓం విఘ్నాంతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షకృతే నమః, ఓం కళ్యాణ గురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం సమస్త జగదాధరాయ నమః, ఓం సర్వేశ్వరప్రదాయ నమః, ఓం ఆక్రాంతచిత చిత్రప్రభవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ని సమర్పయామి. పుష్పములు అక్షంతులు స్వామివారి దగ్గర పెట్టండి. ధూపం వెలిగించుకోండి అందరూ కూడా. ఓం గం గణపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. స్వామివారికి చక్కగా అలా క్లాక్ వైజ్గా 3 సార్లు ధూపం తిప్పండి. స్వామివారికి అలా చూపించండి. వరసిద్ధి వినాయకాయ నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఆ ధూపాన్ని పక్కన పెట్టి దీపాన్ని కూడా చూసి నమస్కారం చేసుకోండి. గం గణపతయే నమః. దీపం దర్శయామి. ధూపము దీపము చూపించిన తర్వాత కలశములో ఉన్నటువంటి నీళ్ళని స్వామివారికి చూపించి కింద వదిలిపెట్టండి. పళ్ళెంలో నైవేద్యములన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. వాటన్నిటి మీద కూడా ఓం అంటూ కళ్ళు మూసుకుని వాటన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. క్లాక్ వైజ్గా నైవేద్యం చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణాధిపతయే నమః. చేతిలో పుష్పము కానీ ఏదైనా పట్టుకుని స్వామివారికి ఆ నైవేద్యాన్ని 5 సార్లు అలా చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. స్వామి దగ్గర చుక్క నీళ్లు చల్లండి. మళ్ళీ మీ ఎదురుకుండా ఉన్నటువంటి పళ్ళెంలో 3 సార్లు నీళ్లు చల్లండి. మధ్య మధ్యోదక పానీయం సమర్పయామి. హస్తో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి. ఒక తాంబూలం తీసుకోండి. చక్కగా తాంబూలాన్ని స్వామివారి దగ్గర చూపించి పక్కన పెట్టండి. తాంబూల చరణానంతరం మళ్ళీ ఒక చుక్క నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనం పరికల్పయామి. మంగళ దివ్య నీరాజనం. హారతి వెలిగించేది తీసుకోండి. చక్కగా హారతి తీసుకుని స్వామివారికి 3 సార్లు గంట కొడుతూ హారతి చేయండి. సంరాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్తయా ముఖే తయా మాసకం సృజామసి. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. అలా ఎడమ చేత్తో పట్టుకుని స్వామివారికి అలా కుడి చేత్తో అద్దండి 3 సార్లు. నీరాజనానంతరం ఆ హారతి చుట్టూ కూడా మీరు వెలిగించిన హారతి చుట్టూ కూడా పుష్పముతో నీళ్లు తిప్పి స్వామివారి దగ్గర జల్లి పుష్పముని చెంబులో పెట్టుకుని ఆ హారతిని పక్కన పెట్టుకుని కంటికి అద్దుకోండి. పుష్పార్ఘ్యం పరికల్పయామి. జై బోల్ గణేష్ మహారాజ్ కీ జై. పుష్పములు అక్షంతులు తీసుకుని మీరు కూర్చున్నటువంటి ఆసనాల మీద కాళ్ళు లేకుండా కొంత వెనక్కి నుంచోండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశేతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం గం గణపతయే నమః. కంటికి అద్దుకుని ఆ యొక్క గణపతి దగ్గర అక్షంతులు పుష్పాలు వేసేసేయండి. 2 అక్షంతులు తీసుకోండి. ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాన జన్మాంతరకృతాని చ తాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాయి మార్గభయాదేవ శరణాగత వత్సల. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గజానన. గజానన మహారాజకి. ఆ అక్షంతులు అలా వేసేసి సాష్టాంగ నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మరలా కూర్చోండి.
పునఃపూజాంచ కరిష్యే. దారపు బంది ఉంటే కనుక 5 పోగులు దారం వేసుకోండి, దానికి పసుపు రాసుకోండి, మధ్యలో మామిడాకు కానీ ఏదైనా ఒక పుష్పము కానీ కట్టుకోండి. ఆ తోరణములు కలశము దగ్గర కానీ గణపతి దగ్గర, అదే గణపతి పెట్టుంటారు కదా, ఆ గణపతి దగ్గర పెట్టండి. అక్షంతులతో వాటి మీద పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, గజగర్ణికాయ నమః, లంబోదరాయ నమః, ఒకటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఇవి ఎంతమంది కట్టుకుంటారో అన్ని మీరు రక్షలు తీసుకోవచ్చు. 5 పోగులు వేసుకుని చక్కగా పువ్వు కానీ మామిడాకు కానీ మధ్యలో కట్టుకుని అలా పూజ చేసి చక్కగా అందరూ కూడా ఎవరెవరు పూజలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా కంకణ ధారణ చేయండి. స్వామివారికి అక్షంతులతో మళ్ళీ పూజ చేయండి. పునఃపూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వీజయామి, నృత్యం దర్శయామి, మూషికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం పరికల్పయామి. కూర్చుని గం గణపతయే నమః అని చెప్పి ఒక 11 సార్లు స్మరణ చేయండి. అక్షంతులు తీసుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి. నేను చెప్పినటువంటి మాటల్ని మనసులో అనుకుంటూ ఉండండి. అనేన పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వినాయక స్వామి పాదారవింద అర్పణమస్తు. అక్షంతులు అందరూ కూడా యజమానికి ఇచ్చేయండి. యజమాని చేతిలో ఆడవాళ్ళు నీళ్లు వేయండి. నీళ్లు అక్షంతులు అలా పళ్ళెంలో వదిలిపెట్టి చెంపలు వేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడతో వినాయక చవితి పూజా కార్యక్రమం ముగిసింది.